హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా చేసుకునే 2 రకాల స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. స్పెషల్ రెసిపీ బెల్లం గవ్వలు. మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో గవ్వలని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో కనుక గవ్వలని చేస్తే లోపలి వరకు పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు చాలా టేస్టీగా ఉంటాయి. గవ్వల పీట లేకపోయినా చాలా సింపుల్గా ఇలా గవ్వలని చేసుకోవచ్చు. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బెల్లం గవ్వలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉప్మా రవ్వని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వని తీసుకోవడం వలన మనం చేసుకునే గవ్వలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పుని, చాలా కొద్దిగా వంట సోడాని తీసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకుంటే గవ్వలు ఆయిల్ని పీల్చేస్తాయి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. పిండి ఇలా ఉండలా రాలేదంటే మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని తీసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. గవ్వల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకునే పిండిని 15-20 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇక్కడ నేను గవ్వలని మీడియం థిక్నెస్తో చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు గవ్వలని పల్చగా చేసుకోవాలి అనుకుంటే పిండి సైజుని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ముందుగా గవ్వల పీటతో ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి ముద్దని ఇలా గవ్వల పీటపై ఉంచి బొటనవేలితో ఇలా నొక్కుతూ పిండిని కిందికి జరిపితే ఇలా గవ్వ షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా గవ్వలని చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర గవ్వల పీట లేకపోతే మనం డీప్ ఫ్రై చేసుకునే గరిట ఉంటుంది కదా, ఆ గరిటపై పిండి ముద్దని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసి తీసుకుంటే గవ్వ షేప్ అనేది వస్తుంది. ఇలా గవ్వల పీట లేకపోయినా చాలా సింపుల్గా గవ్వలని చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని గవ్వల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గవ్వలని ఫ్రై చేసుకుందాం. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియంగా వేడి చేసుకున్న తర్వాత ఆయిల్కి సరిపడా గవ్వలని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత గవ్వలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్లో ఇలా నురగ రావడం తగ్గుతుందో అప్పుడు గవ్వలని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన గవ్వలని కూడా ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఇప్పుడు ఒక గవ్వని విరిచి చూస్తే లోపలి వరకు ఇలా పొరలు పొరలుగా వచ్చిందంటే గవ్వలు క్రిస్పీగా వేగాయని అర్థం. గవ్వలని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి, 2-3 టీ స్పూన్ల నీళ్లు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. గవ్వల కోసం మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. కేవలం బెల్లం కరిగితే చాలు. అందుకే వాటర్ని తగ్గించి తీసుకోవాలి. ఎప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగి ఇలా నురగగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలని పాకంలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి గవ్వకి కూడా పాకం పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకి తీసుకొని
కాసేపు చల్లారనివ్వాలి. పాకం కాస్త గోరువెచ్చగా ఉండగానే గవ్వలని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేడిగా ఉండగానే తీసుకోవడం వలన గవ్వలు ఒకదానికొకటి అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. ఇలా తీసుకున్న గవ్వలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి ఎలా అయితే చల్లారిపోతాయో అలాగే క్రిస్పీగా క్రంచీగా అవుతాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. ఇలా రెడీ చేసుకున్న బెల్లం గవ్వల్ని 18 డబ్బాల్లోకి తీసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న ఈ గవ్వలు లోపలి వరకు పొరలు పొరలుగా చాలా క్రిస్పీగా వచ్చాయి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హెల్దీ వీట్ ఫ్రూట్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా తినేయొచ్చు. ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది. ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాముని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 కప్పు వేడివేడి ఆయిల్ని తీసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కరిగించిన నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే కలుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పిండిని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పిండిని చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపించిన విధంగా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. చూసారా, చపాతీని రోల్ చేయాల్సిన పని లేదు, నైఫ్తో పీసెస్గా కట్ చేయాల్సిన పని లేదు. ఇలా సీజర్తోనే చాలా సింపుల్గా ఈ స్నాక్ని చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో. గవ్వల పీటతో చేసుకున్నా కూడా ఇంత మంచి షేప్ రాదు కదా. ఇలా పిండి మొత్తాన్ని పీసెస్గా కట్ చేసుకున్న తరువాత ఇవి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత ఆయిల్కి సరిపడా పీసెస్ని తీసుకొని లో ఫ్లేమ్లో కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తరువాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 5-6 నిమిషాల టైం పడుతుందండి. ఈ స్నాక్ని మనం గోధుమ పిండితో చేస్తున్నాము కాబట్టి ఇవి కొంచెం ముదురు రంగులోనే ఉంటాయండి. ఇన్ కేస్ మీరు మైదా పిండితో చేస్తున్నట్లయితే లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసుకోవాలి. అలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ స్నాక్ రెడీ. ఇక్కడ నేను కేవలం ఉప్పుని వాముని తీసుకొని సింపుల్గా ఈ స్నాక్ని చేస్తున్నానండి. మీరు కావాలంటే పైనుండి కొద్దిగా కారాన్ని, చాట్ మసాలాని చల్లుకొని హాట్గా అయినా చేసుకోవచ్చు, లేదా బెల్లం పాకంలో వేసి స్వీట్గా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ స్నాక్స్ని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే
నెల రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.